హలో హాయ్ నమస్తే. నేను మీ వేణు. నేను నల్గొండ కార్స్. మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి. నల్గొండలో హైదరాబాద్ రోడ్లో ఎస్ఆర్ మోటార్స్ అండ్ మెకానిక్ షాప్ అయితే ఉంది. నేను ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్న హర్యానా వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చిన. చూసుకోవచ్చు హోండా క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ అండి. దీని మోడల్ వచ్చేసి 2017 సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ ఉంది. దీని రీడింగ్ వచ్చేసి 74,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు ఏ పార్ట్ అయితే చేంజ్ చేయలేదు, ఏ గ్లాస్ అయితే చేంజ్ చేయలేదు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ప్రజెంట్ ఇది ఢిల్లీలో అయితే ఉంది. ఢిల్లీలో ఈ కార్ కొనాలనుకుంటే ఫుల్ పేమెంట్ ఓనర్ చేతులు ఇస్తేనే కార్ అయితే మన చేతికి ఇస్తాడు. ఎన్ఓసి ఎన్వైస్ అయితే నేను పంపిస్తా. మీరు అక్కడ ట్యాక్స్ కట్టుకొని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది. చూసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి 6,80,000 అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ ప్రైస్ కాదు, స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. అందులో మీకైతే ఫ్రంట్ బండి అయితే ఒకసారి చూపిస్తా చూడండి. ఓకే, కారు ఫ్రంట్ సైడ్ లుక్ వచ్చేసి ఇదండి. 2017 ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ అండి ఇది. చూసుకోవచ్చు బండి అయితే ఒరిజినల్ ఉంది. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ హర్యానా బండి. హర్యానా బండ్లు అయితే మినిమం మెయింటైన్ చేస్తారు వాళ్ళు. చూసుకోవచ్చు హెడ్ లైట్లు కూడా 100కి 90% అయితే ఉన్నాయి. అంత డిమ్ అయితే కూడా ఏం కాలేదు. ఫాగ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఎలా వీల్స్ కూడా చూసుకోవచ్చు, కట్ ఎలా వీల్ వస్తుంది. ఇది లేటెస్ట్ ఎలా వీల్ అయితే వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. టైర్లు అయితే రీసెంట్గా 5 నెలలు అయితే టైర్లు అయితే వేయించినారు. ఇంతవరకు బండికి టచ్అప్, పెయింటింగ్, డెంటింగ్ అలాంటిది ఏం లేదండి. ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉన్నది. చూసుకోవచ్చు ఫుట్ బోర్డ్కి స్టీల్ క్రోమ్ అయితే కొంచెం అటు ఇటు అయితే సౌండ్ వస్తుంది. ఓకే, కార్కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి. ఇంతవరకు పెయింట్ కాలే, డెంట్ కాలే. బండి ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది. చూసుకోవచ్చు ఫుట్ బోర్డ్ ఉంది, డోర్ వైజర్స్ ఉన్నాయి, రూఫ్ వీల్స్ అయితే కంపెనీ తోటి అయితే ఉంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు 60-70% అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఓకే, కారుకి బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇది ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ అండి. ఇది ఆటో వేరియంట్, ఇది ఓన్లీ ఆటోమేటిక్, మాన్యువల్ కాదు. చూసుకోవచ్చు హర్యానా వెహికల్ ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉంది. 2017 సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్. గేర్ బాక్స్ కూడా వర్కింగ్ లో ఉంది, వర్కింగ్ కండిషన్ లో ఉంది. క్లచ్ పెట్లు కూడా ఓకే. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా ఎలాంటి నాయిస్ అయితే లేదు. 4 ఎలా వీల్స్ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు. ఫుట్ బోర్డ్ అయితే చూసుకోవచ్చు. ఫుట్ బోర్డ్ ఎక్స్ట్రా పెట్టించినారు దీనికి. ఈ డోర్కి అయితే మీకు డెంట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక డెంట్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక సొట్ట, ఇక్కడ ఒక సొట్ట అయితే కనిపిస్తుంది. అవి అయితే కామన్. ఇక్కడ టచ్అప్ బంపర్లు కూడా టచ్అప్ అయితే కాలేదు, ఇంతవరకు ఒరిజినల్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు, సీల్ టైర్లు అయితే బ్యాక్ సైడ్ అయితే, ఫ్రంట్ అయితే సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఓకే, దీని గ్లాస్ చూసుకున్నట్టయితే గ్లాస్ మీద మీకు లోగో కూడా చూసుకోవచ్చు. 2017 1వ నెల 13వ తారీఖు ఆ రోజు అయితే వెహికల్ తీసుకున్నారు. 2017 మోడల్ ఇది. మేమైతే 2 కీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే డిసెంబర్ వరకు అయితే అవైలబుల్ ఉన్నది. ఇక్కడ సెన్సార్ బటన్ అయితే ఉంటుంది. కీలెస్ అన్ని వర్కింగ్లో అయితే ఉన్నాయి. ఓకే, మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూసుకోవచ్చు ఫుట్ బోర్డ్ మీద కూడా స్టీల్ క్రోమ్ అయితే వేయించుకున్నారు. బండి అయితే ఎక్సలెంట్ మెయింటెనెన్స్ అయితే చేసినారు ఓనరు. ఏ పిల్లర్ డ్యామేజ్ అయితే కాలేదు, ఏ బిడింగ్ చేంజ్ అయితే చేయలేదు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. ఓఆర్ఎం అడ్జస్ట్మెంట్ ఉంటుంది, సెంట్రల్ లాకింగ్ ఉంది, మిర్రర్స్ ఫోల్డింగ్ కూడా అయితే ఉంటుంది. సీట్ కవర్లు చూసుకోవచ్చు 100కి 90% సీట్ కవర్లు అయితే ఉంటాయి. డ్రైవర్ సైడ్ సీట్ ఒకటి ఇక్కడ జరిగింది, మిగతా అయితే ఏం లేదు. వైట్ అండ్ బ్లాక్ సీట్ కవర్ల ఫినిషింగ్ తోటి అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. సీట్ కవర్లు 5 సీటర్ వెహికల్ డీజిల్. ఓకే, మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, చూసుకోవచ్చు వెహికల్ అయితే ఫస్ట్ వెహికల్ స్టార్ట్ చేస్తా. పుష్ స్టార్ట్ బటన్తో వస్తుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా అయితే స్టార్ట్ అయింది. వెహికల్ డీజిల్ బండి. దీని రీడింగ్ చూసుకోవచ్చు 73,201 కిలోమీటర్లు. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ అయితే జెన్యూన్. చూసుకోవచ్చు స్టీరింగ్ మీద ఆడియో కంట్రోల్స్ వస్తుంది, విత్ క్రూజ్ అయితే అవైలబుల్ అయితే ఉంది. క్రూజ్ అయితే లేదు, ఓన్లీ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి దీనికి. స్టీరింగ్ నుంచి ఎలాంటి నాయిస్ అయితే లేదు. చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది స్టీరింగ్. హారన్ కూడా వర్కింగ్ లో ఉంది. 10 ఇంచెస్ స్క్రీన్ అయితే కస్టమర్ అయితే వేయించుకున్నారు. నేనైతే ఇది ఆటోమేటిక్ వేరియంట్ అండి. నేనైతే రివర్స్ ఒకసారి అయితే వేసి చూపిస్తా. చూసుకోవచ్చు కెమెరా అయితే హెచ్డి క్వాలిటీ తోటి అయితే కనిపిస్తున్నది, విత్ సెన్సార్స్, లేయర్స్, లైన్స్ కూడా చూసుకోవచ్చు. బ్లూ, ఎల్లో, గ్రీన్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి. పార్కింగ్ ఊళ్ళోకి అయితే వెళ్ళిపోదాం మనం. ఓకే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఫ్రంట్. బండి అయితే నీట్ అండ్ క్లీన్గా ఉంది. చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేసినారు కస్టమర్. రూఫ్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. బండి అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఓకే, మనమైతే మీకు బానెట్ లేపి ఇంజన్ అయితే చూపిస్తాం. ఇక్కడ బానెట్ మీద అయితే ఇక్కడ చిన్న సొట్ట అయితే ఉంది, అదైతే ఏం చేపియలేదు.
బండి అయితే ఓకే ఒరిజినల్ ఉంది. నాయిస్ కూడా చాలా స్మూత్గా అంటే స్మూత్గా వస్తుంది. ఇంజన్ నాయిస్ ఓకే. చూసుకోవచ్చు కార్కి లెఫ్ట్ సైడ్ అప్రాను, రైట్ సైడ్ అప్రాను కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. ఒరిజినల్ ఉంది, ఎక్కడ రష్ అయితే లేదు, నాన్ యాక్సిడెంట్, ఏపీసీ చేంజ్ అయితే చేయలేదు. రేడియేటర్ పట్టి కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. న్యూ బ్యాటరీ అయితే ఉంది, 24లో అయితే వేపిస్తున్నారు. బ్యాటరీ మీద డేట్ కూడా చూసుకోవచ్చు ఓకే. బానెట్ చూసుకున్నట్టయితే కంపెనీ బానెట్ అయితే ఉంది, కంపెనీ పచ్చింగ్ అయితే ఉంది. బానెట్ చూసినాం ఓకే. దీని బ్యాక్ కంప్రెసర్ అయితే ఎలాంటి బ్యాక్ కంప్రెసర్ లేదు, స్మోక్ లేదు, ఆయిల్ లీకేజెస్ అయితే ఏం లేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇంజన్ నాయిస్ కూడా చాలా బాగుంది. 1.6 ఇంజన్ అండి ఇది, చాలా పవర్ఫుల్ ఇంజన్. మైలేజ్ కూడా చూసుకోవచ్చు, 18 నుంచి 20 అయితే మైలేజ్ అయితే వస్తుంది ఓకే. మీకు ఇది చూసుకున్నట్టయితే మిర్రర్లకి మెస్సులు అయితే పెట్టించుకున్నారు, 4 అయితే ఉన్నాయి బండికి ఓకే. బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే, బ్యాక్ సైడ్ లోపల సీట్ కవర్లు చూసుకున్నట్టయితే 100% అయితే ఉంటాయి. ఫ్రంట్ అయితే డ్యామేజ్ అయినాయి కానీ బ్యాక్ సైడ్ అయితే ఏం లేవు. నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి, వైట్ విత్ బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే ఉన్నాయి. రియర్ ఏసీ కప్ అయితే ఉంటుంది, చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. ఇంటీరియర్ కూడా సౌండ్ సిస్టమ్ కూడా ఓకే, చాలా అంటే చాలా బాగుంది. ఏ పిల్లర్ అయితే చేంజ్ అయితే చేయలేదు, డ్యామేజ్ అయితే కాలేదు. ఇలాంటి టచ్అప్లు, డెంటింగ్లు, పెయింటింగ్లు కూడా ఏం లేవు. ఏ ల్యాంపులు కూడా అన్ని ఒరిజినలే ఉన్నాయి. ఏ మిర్రర్ కూడా చేంజ్ చేయలేదు, ఒరిజినల్ ఉంది. అన్ని నెంబర్ కోడింగ్ తోటి అయితే ఉంది. చూసిన బ్యాక్ సైడ్ డిక్కీ చూసుకున్నట్టయితే ఇంతవరకు డిక్కీకి అయితే పాన్ అయితే పెట్టలేదు, చూసుకోవచ్చు మీరు. నీట్ అండ్ కంపెనీ కలరింగ్ తోటి అయితే ఉంది, కంపెనీ పచ్చింగ్, కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. డిక్కీ చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా అయితే ఉంది ఓకే. స్టెప్ పెన్ చూసుకున్నట్టయితే 100% స్టెప్ పెన్ అయితే ఉంది, చూసుకోవచ్చు. బూట్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అంటే నీట్ క్లీన్గా ఉంది. టూల్ కిట్ అయితే ఇంతవరకు ఇప్పినట్టు కూడా కనిపిస్తలేదు నాకైతే, వాడలే అసలు. టూల్ కిట్ అయితే అట్లనే ఉంది, నీట్ అండ్ క్లీన్గా అయితే ఉంది డిక్కీ ఓకే. పచ్చింగ్ తోటి అయితే ఉంది, చూసుకోవచ్చు. బూట్ కూడా బ్యాక్ సైడ్ లుక్ వచ్చేసి ఇది రివర్స్ సెన్సార్స్ విత్ కెమెరా అయితే ఉంటుంది. సేఫ్టీ పరంగా ABS విత్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది ఓకే. నాన్ యాక్సిడెంట్, ఏ పిల్లర్ చేంజ్ చేయలేదు, ఏ బీడింగ్ అయితే చేంజ్ చేయలేదు, చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఇవైతే మెస్సులు అయితే ఎక్స్ట్రా పెట్టించుకున్నారు కస్టమర్. 4 అయితే డోర్లకు అయితే ఉన్నాయి. క్లీన్ అండ్ మెయింటెనెన్స్ అయితే ఉంది, చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే. దీని ప్రైస్ వచ్చేసి 6,80,000 అయితే చెప్తుండ్రు. అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అయితే ఉంది. ఆటోమేటిక్ వేరియంట్ అంటే 2017 ఓకే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నేను ఢిల్లీలో ఉన్న ప్రజెంట్, ఢిల్లీలోనే ఉంటాయి కొన్ని రోజులు. మీకు ఏమన్నా వెహికల్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ కింద ఉంటుంది ఓకే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఓకే. బాయ్, జై హింద్.